BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇలా ఇవ్వు బామ్మ. ఇదిగో. హలో. నిచ్చెన పట్టుకునేలోగా జాతీయ ఛానల్ లెవెల్లో రెచ్చిపోయావు. అంత కంగారు ఏమిటా నీకు? రే కుర్చీ కదా మన భీముడు. మన భీముడు. హలో. మన భీముడు. హలో, ఎవరా? గొంతు గుర్తుపట్టలేదా? అయ్యో సారా, సార్ మీరా? క్షమించండి, నేను కింద పడి ఏడిచావు. అర్థమయ్యేలా చెప్పు. నేను నిచ్చెన మీద కింద పడ్డాను. మన సూర్యగాడు చెట్టు కత్తుకున్నాడు. నువ్వు వెంటనే ఓ పని చెయ్యాలి. తిరణాలు కదా. సర్లే ఓయ్, ఆ సంగతి నాకు తెలుసు. వేడుకలు ఇప్పుడు కాదుగా, నేను వస్తానని బామ్మతో చెప్పు. రాము, నువ్వు వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ గుడిసెల పోచయ్య ఇంటికి వెళ్ళాలి. ఏంటి సార్, ఏంటి విషయం? ఏం లేదు, నువ్వు ఓ క్యాసెట్ తీసుకెళ్ళాలి. ఏం చేయాలనే చెప్తాను, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఓకే సార్. నువ్వు త్వరగా రెడీ, మనం చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి రా? అయ్యో అక్కడికి రా, నువ్వు వెళ్ళు. నోరు మూసుకుని పదరా. నమస్కారం. 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 ఓసారి మినిస్టర్ గారిని కలవాలి, ఉన్నారా? ఏ మినిస్టర్ కలవాలి? ఏం విషయమో? ఓ క్యాసెట్ విషయం ఆయనతో మాట్లాడాలి. ఓ, మీరు క్యాసెట్ పార్టీనా? రండి రండి, మంత్రి గారు మీకోసం ఎదురు చూస్తా ఉంటారు. రండి. మన క్యాసెట్ పార్టీ సారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. నేను మీకోసమే ఎదురు చూస్తాండా. పోచయ్య గారి క్యాసెట్ గురించి ఈయనకి తెలిసినట్టుంది. ఏంది ఏంది? సార్ మీరు? నేను గుణశేఖర్ని. నేను మిమ్మల్ని గుణశేఖర్ గారని పిలవచ్చా? సరేలే. సార్ పోచయ్య గారు? పోచయ్య కాదు, ఈ విషయంలో నేనే కదా హీరోని. వీడియో క్యాసెట్ అంటే పోచయ్య భయపడతాడు, ప్రచారానికి ఉండాలంట నేను. వీడియో క్యాసెట్ ఉంటేనే కదా జనాలకు మన గురించి తెలిసేదే. సార్ ఇలాంటి క్యాసెట్ జనాలకి చూపెడితే ధైర్యంగా చూపించవచ్చు. నాకు మంచి పేరు వస్తుంది. గుణశేఖర్ పవర్ ఏందో జనాలు తెలుసుకోవాలా. ఇట్ట చూడండి, మీరు ఎట్ట షూట్ చేస్తారో ఏమో, మా అయ్యగారి యాక్షన్ చూసి జనాలు అదిరిపోవాలా. అయ్యో, రుద్రమనాయుడు గారు వీళ్ళ రాసలీలల క్యాసెట్ చూపించి ఓ ఆట ఆడిద్దాం అనుకుంటున్నారేమో. ఇంకేమీ ఆలోచించొద్దు, మీరు షూటింగ్ కు పెద్ద లెవెల్లో ఏర్పాటు చేసేసుకోండి. సార్ ఇది కనుక మీ భార్య పిల్లలు చూస్తే? చూడాలా, నాకెంత శక్తి ఉందో వాళ్ళు తెలుసుకోవాలా. తెలుసుకుంటే వాళ్ళకే కదా ఆనందమో. ఎంత గొప్పవారు సార్. నా కూతురు కూడా ఒక క్యాసెట్ లో నటించింది. మీ కూతురా? అవునయ్యా. సార్ ఇలాంటి వాటిలో మీ కూతురు కూడా? నా కూతురు అని చెప్పకూడదు కానీ అది భలే ఎక్స్పర్ట్ అయ్యో. రే కృష్ణమూర్తి, వీడి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ బ్లూ ఫిల్మ్ ఆర్టిస్టులా ఉన్నారు. నాకు టైం లేదు, చెప్పండి యాడ్ పెట్టుకుందాం. సార్ గండిపేట గెస్ట్ హౌస్. గండిపేట గెస్ట్ హౌస్ వద్దయ్యా, షూటింగ్ ఈయనే పెట్టుకుందాం. సార్ మేము అంటుంది ఆల్రెడీ షూట్ చేసిన క్యాసెట్ గండిపేట గెస్ట్ హౌస్. గండిపేట ఇంకేం మాట్లాడదయ్యా, నేను చెప్పిన గండిపేట గెస్ట్ హౌస్. అవును సార్. పోచయ్య వారు ఏంది? నేను క్యాసెట్ విషయంలో అలా ప్రవర్తిస్తానని నువ్వు అనుకోలేదు కదా? అవును సార్, కమిషనర్ రుద్రమనాయుడు గారిని ఆరాధించడం వల్లనే ఐఏఎస్ వద్దనుకుని నేను ఐపీఎస్ తీసుకున్నాను. ఆ క్యాసెట్ మీకు ఇచ్చినప్పుడు ఆ గుడిసెల పోచయ్యని నడి రోడ్లోకి లాగుతారని నేను అనుకున్నాను. బట్ నా అంచనా మీరు తారుమారు చేశారు. ఎందుకు అలా చేశారు? అలా చేయడం తప్పుగా లేదు? లేదు, నేను చేసింది కరెక్ట్. ఇది కలియుగం. దేవుడైనా సరే రాక్షసుడిగా ప్రవర్తిస్తేనే ఈ రోజుల్లో బతకగలడు. ఎందుకంటే మనల్ని పరిపాలిస్తున్న కొందరు రాజకీయ నాయకుల్లో బకాసురులు ఉన్నారు గనుక. మనం ఆ గుడిసెల పోచయ్య బండారం బయట పెడితే మనకు దొరికేది సస్పెన్షన్, దాంతోపాటు రాజకీయ నాయకులతో శత్రుత్వం. అనుభవాలతో పండిపోయాను నేను. నీకో విషయం తెలుసా? నేను మంచిని పెంచాలని, మమతల విలువలు కాపాడాలని ఈ పనులు చేస్తున్నానే తప్ప నా స్వార్థం కోసం కాదు. చీకటి బతుకుల్లో చిరుదీపం వెలిగించాలనుకుంటున్నాను. ఎందరో అనాథల్ని ఆదుకోవాలన్న సంకల్పంతో చేస్తున్నాను రవికుమార్. అక్రమంగా సంపాదించిన వాళ్ల డబ్బు సక్రమమైన మార్గంలో ఖర్చు కావాలన్నదే నా ధ్యేయం. ఇది తప్పు కాదు. ఎవరేమనుకున్నా సరే నా లక్ష్యం వేరు, నా ఆలోచన విధానం వేరు. లాయల్టీ ఇస్ అ బ్లడీ ఫూలిష్నెస్ ఆఫ్ దిస్ 21st century. నేనేంటనేది నీకు ఇప్పుడు అర్థం కాదు. వెళ్ళు. అమ్మాయిని ఎక్కడ తెచ్చారు చెప్పరా?
మక్కలు ఎరగదేయండి. ఎక్కడ దాచడం ఏమిటి సార్? నాకేం అర్థం కావడం లేదు. ఏదో జరిగినట్టుంది. అడిషనల్ డీజీపీ ఇక్కడికి వచ్చాడేంటి? సార్ వాళ్ళు మన వాళ్ళని కొడుతున్నారు సార్. అసలు విషయం ఏంటో తెలియదు. ఏదేమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అమ్మాయిని ఇక్కడ వాళ్ళు చూస్తే లేనిపోని కథలు అడుగుతారు. భాస్కర్ సార్, నువ్వు మీనాన్ని తీసుకుని ఇక్కడికి చెల్లు. విషయం ఏమిటో చెప్పకుండా ఎందుకు మా వాళ్ళని కొడుతున్నారు? ఏమిటి నీకు విషయం చెప్పాలా? చెప్పరా నా కొడక, చెప్పు. ఏమైంది సార్? నువ్వేంటి ఇక్కడ? ఊరికే తిరణాలకు వచ్చాను. ఇక్కడ ఎవడో ఒక లోఫర్ నా కొడుకు మంత్రి పోచే గారు తమ్ముడు నానాజీ కూతుని కిడ్నాప్ చేసుకొచ్చాడు. ఎక్కడ్రా అమ్మాయి? ఈ గూడెంలో ఎవడో ఓ దొంగ నా కొడుకు కొన్ని రోజులుగా కాలేజీలో మా అమ్మాయి వెంట పడుతున్నాడు. ఆ నా కొడుకు ఈ రోజు మా అమ్మాయిని లేపుకొచ్చాడు. వాడెవడన్నది ఈ రోజు తేలిపోవాలి. మన తాయారమ్మ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి ఉంది. రాజారా సార్, వచ్చేరా. ఇంటికి పదాన్ని పని చెప్తాను. అటెక్కడికి ఆగో, ఆగవే. నన్ను 10 మందిలో నవ్వులు పాలు చేసావు కదా నిన్ను. ఆగండి. మీ అమ్మాయిని కొట్టి ఏం ప్రయోజనం? మనకు కావాల్సింది వాడు. ఇక్కడ ఎవరే తాయారమ్మా? నువ్వేనా తాయారమ్మా? ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? నిజంగా ఈ అమ్మాయి మా ఇంట్లో ఉన్నట్టు నాకు తెలియదు సార్. మరోయ్, నాటకాలు ఆడుతోంది. 4 తగిలించండి, అదే నిజం బయట పెడుతుంది. మర్యాదగా నిజం చెప్పావు. ముసల్దానమని కూడా ఆలోచించను. చెప్పావు. దేవుడు సాక్షిగా నాకు తెలియదు సార్. నేను గుళ్ళో ఉన్నాను. రాము, తొందరపడద్దు. ఇక్కడ మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆ నా కొడుకు ఎవరో. నిజం చెప్పలేదో ఒక్కొక్కడిని తోలు చేస్తాను. ఈ నానాజీ కూతుర్ని లేపుకొచ్చిన వాడు ఎవడైనా సరే వాడి శవాన్ని కళ్ళు చూస్తాను. ముందు నువ్వు ఇంటికి పద. నేను రానని చెప్పానుగా. చాలే నోర్మై, తోలు తీసేస్తాను. రాజా లాక్కెళ్ళి తిన్ని. ఏమనకండి. ఓహో, నువ్వేనన్నమాట ఈ పని చేసింది. పరువు మర్యాదలు గల పెద్ద కుటుంబంలోంచి అమ్మాయిని లేపుకొస్తావట్రా కుర్ర కుంక. సార్, నేను ఎవరిని లేపుకు రాలేదు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు సార్. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? చెప్పరా, చెప్పు. అవును. నోరు మీరా నీ యవ్వ. నా కూతుర్ని ప్రేమించే అర్హత నీకెక్కడుందిరా? పోరంబోకు నాకు. గుళ్ళ పొడవండి నా కొడుకుది. ఇక్కడికి నేనే వచ్చాను. నన్ను ఎవరు తీసుకురాలేదు. ఇంకా ఎందుకు వాడిని కొడతారు? ఆ అమ్మాయి చెప్పిందిగా వాడు తను తీసుకురాలేదని. ఓహో, వీడిని కొడితే నీకు పొడుచుకొచ్చిందా? నాకు తెలుసు నీ అండ చూసుకుని వీడు ఇలాంటి ఏదో పనులు చేస్తున్నాడని. ఒక కమిషనర్ అయి ఉండి ఇలాంటి లుచ్చా పనులు చేస్తున్నావా? సార్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. కాస్త మర్యాదగా మాట్లాడండి. చూడండి, లుచ్చా పనులు చేసి అర్హత లేకపోయినా డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు తెచ్చుకున్నది ఎవరో నేను చెప్పకపోయినా వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళ ముందు మీ పరువు పోగొట్టుకోకండి. ఐ డోంట్ వాంట్ టు డిస్రెస్పెక్ట్ మై సుపీరియర్స్. ప్లీజ్ చెప్పమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. రాము అంటే నాకు ఇష్టం. ఇష్టమైతే ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేయడమేనా? నేను ఇక్కడికి రాకపోయి ఉంటే మా డాడీ నన్ను అమెరికాకు పంపేవారు. నేను రాముని ప్రేమిస్తున్నాను. అసలు రాము ఎవడో ఏమిటో పూర్తిగా తెలిసే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? నిద్రపోవడానికి పట్టుపరుపులు, తినడానికి బంగారు పళ్ళాలు, చిటిక వేస్తే సేవలు చేయడానికి పనివాళ్ళు ఉన్న గొప్పింటి అమ్మాయివి. రాము ఇంట్లో ఈ సుఖాలేవీ నీకు దొరకవు. ఫారెన్ స్ప్రేలు యూజ్ చేసే అలవాటు ఉన్న నువ్వు ఈ మురికి వాడలో ఎలా ఉండగలవు? ప్రేమించేటప్పుడు ఇవేమీ తెలియవు. పెళ్ళై సంసారం చేసేటప్పుడు బాధలు భరించాలి. నీ వల్ల కాదు. నా మాట విని మీ ఇంటికి నువ్వు వెళ్ళు. లేదు, నేను వెళ్ళను. కష్టాలేనైనా సంతోషంగా భరిస్తాను. మీరందరూ కలిసి నన్ను పంపిస్తే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. ఏమిటే బెదిరిస్తున్నావా? నోరు రానంటే వదిలేయండి. మైనారిటీ తీరిన అమ్మాయి తను. సొంతంగా నిర్ణయించుకునే హక్కు తనకుంది. ఇక్కడ మీరు రెచ్చిపోవడం వల్ల ప్రయోజనం లేదు. అమ్మాయి నిర్ణయమే ముఖ్యం. మిస్టర్ రుద్రమనాయుడు, అందరినీ గడగడలాడించి సిటీ పోలీస్ కమిషనర్ నువ్వు ఇప్పుడు ఒక గూడెం దాదాలాగా ఇక్కడికొచ్చి వీళ్ళ తరపున మాట్లాడుతున్నావు. నువ్వు ఈ పొజిషన్ డిగ్నిటీ మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. సారీ సార్, ఈ విషయంలో మీ మాట వినడం అన్నది కుదరదు.
పొజిషన్, డిగ్నిటీ, ప్రిస్టేజ్లు ధనవంతులకి మాత్రమే కాదు పేదవాళ్ళకి ఉంటాయి. లేని వాళ్ళగా పుట్టడం వల్ల వీళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవనుకోకండి. ఇవి మీకు చెప్పడం చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. చుండూరులో వందలాది మంది కుల ఘర్షణల్లో అన్యాయంగా చనిపోయినప్పుడు ఏసీ రూమ్లోంచి బయటికి రాని మీలాంటి సీనియర్ ఆఫీసర్ ఒక ఎస్ఐ డీల్ చేయాల్సిన మామూలు కేసులో ఇంత దూరం ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఒక బెటాలియన్ పోలీసులతో వచ్చారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి. సార్, మనలో మనం గొడవపడి కాకి డ్రెస్ విలువ పోగొట్టకూడదు. ముందు చేయించండి. సామరస్యంగా మాట్లాడుకొని సమస్యను పరిష్కరిద్దాం. ఏమక్కర్లేదు. నా ఆఖరి మాటగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ రాము గారికి ఎలా బుద్ధి చెప్పుకుంటారో చెప్పుకోండి. మా అమ్మాయిని తీసుకెళ్తున్నాను, తప్పుకోండి. వాట్ ఈస్ యువర్ ఫైనల్ డిసిషన్? నారాజు గారు, మనం వెళ్ళిపోవడం మంచిది. ఏమిటయ్యా ఇప్పుడు ఈ మాట అంటున్నావు? ఆయన చెప్పినట్లు వినండి సార్. ఇక్కడ మీ అమ్మాయికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఈ అమ్మాయికి నచ్చి పంపించదు సార్. పదండి, మనం వెళ్దాం. చంపి పాతేళ్ళరా నేను. సొంత తమ్ముడిలా చూసుకున్నానే, నా దగ్గర ఎందుకు నా విషయాన్ని దాచిపెట్టావు? చెప్పరా. భయంతో నేను ఇది చెప్పలేదు. ఈ అమ్మాయిని ప్రేమించడం తప్ప నేను ఇంకే తప్పు చేయలేదు. నన్ను క్షమించండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను. ఏమైనా తనని మర్చిపోవాలా? చెప్పండి సార్. వీళ్ళిద్దరి మనసులు బాధ పెట్టకండి. వీడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి వీడంటే ఇష్టం. వీళ్ళిద్దరికీ మీరే పెళ్లి జరిపించాలి. మీరు తలుచుకుంటే ఇది తప్పక జరుగుతుంది. ఈ ముసల్దాని కోరిక నెరవేర్చండి సార్. చూడరాము, ముందు అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టరా.